హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలుకి కావ్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలంది అపర్ణ? అసలుకి అంటే కావ్య అంటే అపర్ణకి ఇష్టం లేదా? రాజుకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఆ కావ్య చక్కచక్క కిచెన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరికీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి టీలు కాఫీలు పెడతా ఉంటుంది. ఈ లోపల మాయ చూసి ఏం చేస్తుందంటే చక్కచక్క కిచెన్లోకి వెళ్ళి చేతిలో నుంచి కప్పులు లాగేసుకొని నేనే ఇస్తాను వాళ్ళందరికీ అంటది. అదేంటి నేను పెట్టాను కదా అంటే, లేదే నేనే పెట్టాను, నేను ఇవ్వాలి అందరికీ, నేనే మంచిగా తెచ్చుకోవాలి అని చెప్పేసి చక్కచక్క హాల్లోకి వచ్చేస్తుంది. అవన్నీ తీసుకున్న తర్వాత హాల్లోకి వచ్చాక కాఫీ రెడీ అంటది అందరికీ. కాఫీ రెడీ అనగానే స్వప్న అంటది, నువ్వు దెయ్యందా ఉన్నావు, అసలు నీ కాఫీ నేను తాగను అంటది. అదేంటి స్వప్న, ఎందుకనంటే నువ్వు నాకు నచ్చలేదు అందుకని నేను తాగను, మా అత్తయ్యకి నీ పోలికలు బాగా ఉన్నాయి, మా అత్తయ్య నువ్వు సరిపోతారు, మా అత్తకి ఇవ్వు అంటుంది. రుద్రాణి అంటే తీసుకోండి అనగానే రుద్రాణి కాఫీ తీసుకుంటాడు. ఈ లోపల రాహుల్ అడిగితే నో థ్యాంక్స్ అంటాడు. సరే అని చెప్పేసి యువతలకు వచ్చేసి బామ్మగారికి పోతే బామ్మగారు నాకు వద్దమ్మా, నేను నా కావ్య ఇచ్చిన కాఫీ తాగుతాను తప్ప నేను నీ చేతి కాఫీ నేను తాగను అంటుంది. ఏ బామ్మ, నేను మంచిగా చేస్తాను కదా అంటే, నువ్వు మంచిగా చేసినా సరే నేను తీసుకోను, నాకు వద్దు అంటుంది. ఈ లోపల పరందామయ్య తాతయ్య మీరు తీసుకోనంటే నాకు వద్దమ్మా అంటారు. సరే అని చెప్పేసి ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి ధనలక్ష్మి ఆంటీ తీసుకోండి అంటే ధనలక్ష్మి ఆంటీ తీసుకుంటుంది అన్నమాట. ఈ లోపల వచ్చేసి ఇక అపర్ణకి ఇద్దామని చెప్పేసి వచ్చేసరికల్లా కావ్య దబదబ పెట్టుకొని వచ్చేసింది. ఈ లోపల అపర్ణ తీసుకున్న టయానికి కావ్య కూడా పక్కన ఉంది. ఎవరి కప్పు తీసుకుందామని చెప్పేసి తెలిసే టయానికి అర్థం కాక చూసి అటు ఇటు చూసి లాస్ట్కి మాయ పెట్టిన కాఫీ తీసుకుంటారు అనమాట. ఈ కావ్య స్టన్ అయిపోయింది. ఇంకా తర్వాత కావ్య అంటది, వాళ్ళకి వీళ్ళకి కాఫీలు పెట్టేయడం కాదు, ముందు నీ కన్నబిడ్డ ఉన్నాడు కదా, నీ కన్నబిడ్డ సంగతి చూసుకో నువ్వు అంటది. అవును నా కన్నబిడ్డే కదా, నేను చూసుకోకుండా ఎలా ఉంటా, నేను చూసుకోవాలి కదా అని చెప్పి అనగానే ఉయ్యాలలోంచి పిల్లవాడిని తీసుకొచ్చి ఇచ్చుద్ది. నువ్వు నీ పిల్లోడు లండన్కి వెళ్ళాడు, వాడికి శుభ్రం చేసి వాష్ చేసుకొని స్నానం చేయించు సరిపోద్ది అండ్ అవునా, నా పిల్లడికి నేను శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేసుకుంటారు, నేనే శుభ్రం చేస్తాను అంటది. ఈ లోపల రుద్రాణ దగ్గరికి చూసి ఆంటీ కొంచెం హెల్ప్ మీరు కూడా రావచ్చు కదా అంటే, అమ్మో నేను రానంటే అదేంటి రాకపోతే ఎలా కదా, రావాల్సిందే కదా మీరు అని అంటది. సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి వాష్రూమ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా పిల్లోడికి క్లీన్ చేసే టయానికి స్వప్న వెళ్ళుద్ది. ఇద్దరు బాగున్నారు, దొండు. మా అత్తయ్యకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మా అత్తయ్య కొంచెం బాగా నేర్పమ్మా అంటే ఈ లోపల స్వప్న అపర్ణ రుద్రాణి అంటది, నువ్వు రావచ్చు కదా, నువ్వు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అంటే, నేనెందుకు చేస్తాను, నాకేం అవసరం, రేపు నాకు పుట్టే పిల్లలకు కూడా నువ్వే చేయాలి, నాకేం అవసరం, మీరు చేయరా ఏంటి, మీకు ఎక్స్పీరియన్స్ రావాలి కదా అని అంటది. సరే దీంతో మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు పిల్లడికి శుభ్రంగా స్నానం చేపిస్తారు. శుభ్రంగా క్లీన్ చేసి డ్రైవర్ని తీసేసి పిల్లడికి క్లీన్ చేస్తారు. ఈ లోపల దబా కావ్య బయటికి వెళ్ళి అప్పుతోటి అంటది, ఏందక్క అసలుకి మనకేంటక్క ఇద్దరిద్దరం ఏదో ఏకమేకైనట్టు మాయని తీసుకొచ్చి నేనెత్తి మీద పెట్టుకుని ఏందక్క అంటది. అది కాదే అప్పు, మనకి ఏం జరిగేది మనకు తెలియదు కదా, అది నిజం చెప్తా అని చెప్పేసి తీసుకొచ్చి నా గొప్పడి మీద కూర్చుంది అని అంటది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అంటే, ఏం చేద్దాం ఏమో తెలియదు కానీ మా అత్తయ్య మాత్రం తొందరగా పెళ్లి చేద్దాం అనుకుంటుంది మాయాకి అని అంటుంది. అవునా అట్లా అట్టక్క, మరి పెళ్లి చేస్తే నేను ఎట్లా ఊకుంటామో, మీ అందరం ఊరుకోం కదా అని చెప్పి అంటుంది అప్పు. అదేంటి ఏలో కదా చేయాలప్పు, లేకపోతే మనకి ఏం కుదరట్లేదంటే, అవునక్క సరే కానీ అసలుకి అందరూ వచ్చేస్తున్నారు కానీ ఆ కన్న తల్లి ఎక్కడుంది, అసలు ఆ బెడ్ తల్లి బయటకు రాదేమి, అందరూ వస్తున్నారు కానీ అంటుంది. అవునా అప్పు ఏమన్నావు నాకు ఇంకోసారి చెప్పంటే, అసలు ఆ బెడ్ తల్లి ఎక్కడుంది అక్క, అసలు బయటకు రావట్లేదు, వాళ్ళకి అందరూ వస్తున్నారు కానీ అదేం చేస్తుంది, కన్న బెడ్ని దగ్గర పెట్టుకుని ఎక్కడో ఉండదు అని అంటుంది. నాకు ఇప్పుడే నువ్వు నాకు గుర్తు చేసావు అప్పు, థ్యాంక్స్ అప్పు అని చెప్పి కావ్యని అప్పుకి కంగ్రాట్స్ చెబుతుంది. థ్యాంక్స్ అప్పు, నిజంగా నువ్వు నాకు పెద్ద మేలు చేసావు అని అంటుంది. ఈ లోపల కావ్య ఏం చేయాలని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఇక రాజు ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు.
రాజు ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రాలేదని చెప్పేసి. చకచక ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి ఆ, ఇప్పుడు అనగా పోయావు, ఇప్పుడు అనగా వచ్చావు, అసలుకి నీకేమైనా కొంచెం బుద్ధి ఉందా అసలుకి? నువ్వు ఏం చేస్తావు ఎవరికి అర్థం కాదు వాళ్ళకి. పొద్దుననగా వెళ్ళావు, ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఉదయం వేళ ఈవినింగ్ వస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు అసలుకి అని చెప్పేసి చకచక అంటాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.